నేనేం చేస్తున్నాను, ఏంది అసలు నేను అనే టైంలో బిగ్ బాస్ వచ్చింది. అండ్ బిగ్ బాస్ అనేది ఎంతవరకు కెరియర్ పరంగా హెల్ప్ చేసిందా అనేది నేను చెప్పలేను. బట్ ఫైనాన్షియల్గా అయితే ఇట్ వాస్ గుడ్. అది అది మాత్రం నిజం. అది నన్ను దాచేదేం లేదు. ఫైనాన్షియల్గా అయితే నాకు అండ్ మా వైఫ్కి ఇట్ వాజ్ ఫైనాన్షియలీ ఇట్ వాజ్ అ హ్యూజ్ బూస్ట్ ఫర్ అస్. అండ్ ఒక అంటే కెరియర్ పరంగా అని చెప్పను కానీ నాకు అయితే పర్సనల్గా వ్యక్తిత్వం ఒక హ్యూమన్ బీయింగ్గా పీపుల్ నేనేంటో అనేది చూశారు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళక ముందర నా గురించి ఎన్నో అనుకునేవాడు జనాలు. అరే వీడికి యాటిట్యూడ్, వీడికి బలుపు, ఇది లేకపోతే వీడి ప్లే బాయ్, వీడి అమ్మాయి, అసలు రకరకాలుగా ఉండేది. బట్ నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు నేనేంటో చూసిన తర్వాత నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయి అంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే నాకు పీపుల్ చూపించిన లవ్ అనేది ఇట్ వాజ్ అమేజింగ్. నేను అంత లవ్ నేను హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం సినిమా తర్వాత కూడా అంత లవ్ నేను చూడలేదేమో. అంటే అప్పుడు నేను ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నాను. బట్ దట్ లవ్ అంటే పీపుల్ కనెక్ట్ అయ్యాను అనిపించింది నాకు. ఒక పర్సనల్ లెవెల్లో నేనేంటో అని తెలుసుకున్నారు. అరే వీడిలా కాదు కదరా అనేది చాలామంది జనాలకి తెలిసింది అనిపించింది నాకు బిగ్ బాస్. సో ఆ పరంగా అయితే డెఫినెట్గా నేను ఒక హ్యూమన్ బీయింగ్లా ఒక వరుణ్ సందేశ్ అనే వ్యక్తి ఎలా ఉంటాడో అని జడ్జ్మెంట్స్ జనాలు పాస్ చేసుకోకుండా ఎలా ఉంటాడో అనేది లైవ్గా చూశారు 105 days. సో దట్ వాజ్ గుడ్ ఫర్ మీ. అండ్ బట్ బిగ్ బాస్ అనేది ఇట్ వాజ్ నా లైఫ్లో నేను చెప్తాను కదా ఒక 105 days. నన్ను మొన్న కూడా రీసెంట్గా ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు, అదంతా స్క్రిప్టెడ్ బ్రో లేకపోతే అదంతా ఫేక్ అంటే నేను చెప్తున్నాను కదా, అది స్క్రిప్టెడ్ అంటే బయట స్క్రిప్ట్లు వాళ్ళు చేసుకుంటారు కానీ ఆ ఇంట్లో ఉండేది మేము మాత్రం దేర్ ఇస్ నో స్క్రిప్ట్. ఇట్ ఈస్ 100% రియల్. అండ్ ఇట్ వాజ్ వెరీ ఏమంటారంటే ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. అది 105 days అయితే నేను జీవితంలో మర్చిపోలేదు. నేను మేబీ ఇంతలో చేసిన సినిమాలు కూడా కొన్ని మర్చిపోవచ్చేమో కానీ ఈ ఎక్స్పీరియన్స్ 105 రోజుల ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో నేను మర్చిపోలేదు.